హలో అందరికీ. ఎప్పుడు పులుసు కూరలు తినే నాకు ఇవాళ ఎందుకో తెలియదు కానీ ఆయిల్లో ఫ్రైలా చేసుకొని తినాలనిపించింది. అందుకే వెంటనే మునక్కాయ టమాటా అస్సలు వాటర్ వేయకుండా ఆయిల్లో ఎలా కూర చేసుకుందామో చూసేద్దాం. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కూరకు సరిపడా అయితే ఆయిల్ వేసుకొని ఫస్ట్ అందులో అయితే కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ వేయాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు వేసి టమాటాలు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అవి కొంచెం మగ్గగానే మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు, అవి కూడా వేసుకొని టమాటాలు ఉప్పు వేస్తాం కాబట్టి ఇప్పుడే మునక్కాయలకు కూడా ఉప్పు పట్టేస్తుంది. మునక్కాయలు కూడా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ మునక్కాయలు కూడా మగ్గిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ అనేది మనకి పైన కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం ఒక టీ గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి. అది కూడా వేసుకోకపోతే అడుగు పట్టుకుంటూ ఉంటుంది. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరికి ఉడకనివ్వాలి. మనకి కూర ఉడికినట్టు ఎలా తెలిసిద్ది అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసిద్ది. ఇదంతా సిమ్లోనే ఉడకనివ్వాలి. ఇంకా లాస్ట్లో అయితే మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా గరం మసాలా, అది వేసుకొని మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే వేసుకొని ఒక 10 నిమిషాలు ఆయిల్లోనే ఈ విధంగా ఉడికితే మనకు మునక్కాయ కూర అయితే రెడీ అయిపోద్ది. ఎప్పుడైనా మునక్కాయ కూర ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్